హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్‌గా ఉన్నానండి. ఈరోజు ముందుకు ఒక మంచి రెసిపీతో తెస్తానండి. ఇగురు అనుకోవచ్చు, పులుసు అనుకోవచ్చండి. మెంతులు, సాంబార్, ఉల్లిపాయల కాంబినేషన్ అయితే చేసామండి. టేస్ట్ అయితే మరి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫుల్ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక 50 గ్రాముల నుంచి 60 గ్రాముల మెంతులు తీసుకొని శుభ్రంగా కడిగేసి, మెంతులు ములిగన్ని వాటర్ వేసుకొని ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడానికి మెంతులు అనేది బాగా నానితే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, మెంతులు కూడా బాగా నానాయి. ఇలా నానబెట్టుకోవాలి. మాకు అంత టైం లేదనుకుంటే ఒక 20 మినిట్స్ ముందు మనం కొంచెం హాట్ వాటర్ అయినా వేసి ఉంచుకోవచ్చు. నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వాటర్లో వేసి శుభ్రంగా నానబెట్టుకోవాలి. ఇది కూడా నెక్స్ట్ పెద్ద ఒక 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా పొట్టు తీసేసుకోవాలి. అలా అనేకంటే ఒక 25 నుంచి 30 వెల్లుల్లి రెబ్బలు అయితే ఉండాలండి ఇలా పొట్టు తీసుకునేవి. నెక్స్ట్ సాంబార్ ఉల్లిపాయలని చూసారు కదా, నేనైతే ఒక 8 నుంచి 10 అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ సైడ్కి పెట్టేసుకున్నప్పుడు మనం ప్రాసెస్ అంతా చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి. కొంచెం నూనె అయితే ఎక్కువే పడుతుంది. ఒక 2 నుంచి 3 గరిటెలు నూనె అయితే వేసుకోవాలి. నూనె కూడా హీట్ ఎక్కుతున్నప్పుడే మనం ఆల్రెడీ పొట్టు తీసి ఉంచుకున్నాం కదా, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర ఆవాలు కలిపి ఒక 1 స్పూన్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి. చూసారు కదా, మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ ఒక 3 ఎండుమిర్చి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి. ఎండుమిర్చి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇగురు సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ అయితే ఫ్రై అవుతున్నాయి కదా. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో ఒక పెద్ద ఆనియన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి మనకి వీడియోలో చూపిస్తుంటే ఇలా సన్నగా పీసెస్ కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి మనం మంచిగా అనేది. చూసారు కదా, ఇలాగా ఇంత ఆయిల్ ఎక్కువ వద్దామనుకుంటారు కానీ టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది వేడిగా తినేకంటే చల్లగా తింటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒక 2 డేస్ కూడా మనకు నిల్వ అయితే ఉంటుంది. ఏమీ పాడవదండి. రైస్లోకి సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ మనం మెంతులు అయితే నానబెట్టుకున్నాం కదా, ఈ మెంతుల్లోంచి వాటర్ అనేది తీసేసుకోవాలి. మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు అనేది వాటర్ అనేది వేసేసుకొని ఫిల్టర్ చేసేసుకోవాలి మెంతులన్నీ మనం. చూసారు కదా, ఇలా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వాటర్ అని వేసేసుకోవాలి మెంతులు అయితే. చూసారు కదా, ఇంకెక్కడ మనకైతే వెల్లుల్లి ఉల్లి అనేది బాగా ఫ్రై అవుతున్నాయి. మీలో మెంతులు నచ్చదు అనుకుంటే ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సూపర్గా ఉంటుందండి. ఇది ఒక్కటి ఉంటే చాలండి, ఎన్ని కూరలు పక్కన పెట్టేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది మనకి. చూసారు కదా, మనకి ఆనియన్స్ అయితే కలర్ అనేది చేంజ్ అయ్యాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మెంతులు ఫిల్టర్ చేసి ఉంచుకున్నాం కదా, మెంతులు కూడా వేసేసుకోవాలండి. మెంతులు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. మనకి చేదు అనేది ఉండదు. మనం పులుపు కారాలు ఉప్పులు అయితే కొంచెం ఎక్కువే పడతాయి ఇందులో అనేది. మెంతులు చేదు అనేది తినరు కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది మెంతులు తినడం వల్ల. మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం మెంతులు చేదు అనేది అస్సలు ఉండదండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, సాంబార్ ఉల్లిపాయలు అయితే మంచిగా ఉన్నాయండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా ఆయిల్ అయితే బయటికి అనేది రిలీజ్ అవ్వాలి మనం ఫ్రై చేసుకున్నప్పుడు మెంతులు అయితే. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. చెప్పాను కదా, మనం పులుపు అవన్నీ వేస్తున్నాం కదా, కొంచెం ఉప్పు కారాలు అయితే ఎక్కువే పడతాయి. ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. నెక్స్ట్ మన టేస్ట్ సరిపోయినంత రాళ్ళుప్పు అయితే వేసుకోవాలండి. ఈ కారం పసుపు ఉప్పు అనేది కూడా మనకు ఆయిల్ అనేది ఫ్రై చేసుకుని మంచి కలర్ అనేది వస్తుంది. మనం ఇందులో ఎక్స్ట్రా కలర్స్ ఏవి యాడ్ చేయట్లేదండి. నార్మల్గా మనకు వచ్చిన కలర్ ఏదైతే. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలా సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను. చూసారు కదా, మనం మాడకూడదండి. మాడుతుంది అనుకుంటే ఒక 2 స్పూన్లు వాటర్ అయితే వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా, అది గుజ్జు తీసి వేసేసుకోవాలి. మనం పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఒక 250 నుంచి 300 ml వాటర్ అయితే వేసానండి. మనం పులుపు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇందులో బెల్లము గట్ట ఏమి వేయొద్దండి. చూసారు కదా, మనకి బాయిలింగ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది.
చింతపండు రసం అనేది వేసిన తర్వాత వాటర్ను ఇలా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి. మనకి ఇలా కుకింగ్ అవుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. కిచెన్ స్మెల్ అయితే నిండిపోతుంది. నాకు నోట్లోంచి వాటర్ కూడా వస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు ఇప్పటివరకు మెంతులు ఇగురు అనేది ట్రై చేయకపోతే ట్రై చేయండి. సాంబార్ ఉల్లిపాయలతో కాంబినేషను భలే ఉంటుంది టేస్ట్ అనేది. ఎన్నిసార్లు చెప్తుంది సోది అనుకోవద్దు. నిజంగా ఇటువంటివి ఉన్నప్పుడు మనం ఎన్ని కూరలున్నా పక్కన పెట్టేస్తాం, అంత టేస్టీగా ఉంటుంది. చేసిన రోజు కంటే నెక్స్ట్ డే అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మనకి ఆ పులుపులో ఉల్లిపాయలు మిరపకాయలు అన్నీ కుకింగ్ అవుతాయి కదా, మెంతులు అనేది చేదు అనేది ఉండదు. మనం మిరపకాయలు కూడా డైరెక్ట్గా తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. సాంబార్ ఉల్లిపాయలు మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే చెదురు అనేది అయిపోతాయి. చూస్తారు కదా మనకి కుకింగ్ అయితే అవుతున్నాయి మంచిగా. చూస్తుంటే మీకు కూడా నూరూరుకుంటుంది కదా. మీరు కూడా వెంటనే ఇలా సాంబార్ ఉల్లిపాయలు మెంతులతో అయితే ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూసారు కదా మనకి కుకింగ్ అయిపోయి అనుకుంటే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ మిర్చి అనేది పైకి తేలుతాయి. ఇలా ఆయిల్ కూడానా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు నూరు బాలినప్పుడు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా నెక్స్ట్ ఇలా కుకింగ్ అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు అండి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది వస్తుంది. కొత్తిమీర అయితే వేయొద్దండి, కరివేపాకు వేసుకోండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇది చల్లగా అయిన తర్వాత నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చూసారు కదా ఇలాగైతే కుకింగ్ అవ్వాలి. ఇదైతే చల్లగా అయిపోయిందండి. రైస్ కూడా చల్లగానే ఉంది. వేడిగా అయితే అస్సలు బాగోదండి టేస్ట్. చల్లగా తింటేనే టేస్ట్ అనేది తెలుస్తుంది, బాగుంటుంది. ఇలా మిరపకాయలు ఆనియన్స్ వెల్లుల్లితో సహా అన్నంలో అయితే వేసుకోవాలండి. చూసారు కదా వేసుకొని ఇంకా ఎక్స్ట్రా నూనె ఏం అవసరం లేదండి. మనం ఆల్రెడీ నూనె అనేది ఎక్కువ వేసాము. మిక్స్ చేసుకోవాలి అలా కొంచెం అన్నంలోని. ఉల్లిపాయ కూడా సాంబార్ ఉల్లిపాయ కూడా పర్ఫెక్ట్గా మనకి కుకింగ్ అయితే అయిందండి. వెల్లుల్లిపాయ కూడా ఇలా మిక్స్ చేసుకొని ఫస్ట్ ముద్ద ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీకేనండి, నెక్స్ట్ అయితే నేను తింటాను. చూసారు కదా మనకి వెల్లుల్లి ఉల్లి తింటే టేస్ట్ అనేది భలే తెలుస్తుందండి. ఇంకా నాకైతే నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదండి, అంత టేస్టీగా ఉంది, సూపర్ ఉంది, చాలా బాగా నచ్చింది. నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు నోట్లోంచి వాటర్ అయితే వస్తుందండి. భలే కుకింగ్ అయ్యే. నెక్స్ట్ చూసారు కదా ఇలా సాంబార్ ఉల్లిపాయ మిరపకాయతో కూడా టేస్ట్ చేస్తున్నాను. ఇంకెంత చాలా అనిపించిందండి ఈ జన్మకైతే, అంత టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.